Hi, good morning, children. In previous class, I explained about North Indian empires, that is Mauryan Empire and Gupta Empire. Now, I am going to teach about South Indian kingdoms. Example: Satavahanas, Ikshvaks, and Pallavas, Chalukyas. So, these four small kingdoms which had emerged in South India. After the fall of Mauryan Empire, many headmen of clans in Deccan area emerged as a small kings. Among them, Shatavahanas were important one. They managed to build a large kingdom extending from the river Narmada to the Krishna and Godavari belt. They ruled from Dhanyakataka, that is also known as Dharanikota, near Amravati in Guntur district of Andhra Pradesh. So it is located on the banks of the river Krishna. You know, children, Gautami Putra Satakarni was the greatest ruler among this dynasty. Recently, the Telugu movie Gautami Putra Satakarni, I think some people might be seen that picture. If you have seen that picture, just you got some idea of Satvahana kings. Gautami Putra Satakarni, why he was the greatest ruler of this dynasty? Because he defeated the Sekas, Yavanas, Pallavas. And also he conquered the land between the three seas, and he got the title of త్రిసముద్రాధీశ్వర, మూడు సముద్రాలని జయించాడు కాబట్టి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కూడా ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట. డియర్ చిల్డ్రన్, వీ అబ్జర్వ్ దట్ షిప్ కాయిన్స్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహనులు కాలంలో పడవ బొమ్మ కలిగినటువంటి నాణ్యాలు రిలీజ్ అయినాయి. అంటే షిప్ కాయిన్స్ అంటామని, ఆ నాణ్యాల మీద పడవ బొమ్మ. ఇప్పుడు మన నాణ్యాల మీద గాంధీజీ ఉంటారు కదా, అంతేకాకుండా 4 సింహాలు అంటే లైన్ క్యాపిటల్ కూడా మనకు ఉంటుంది ఇప్పుడుండే కాయిన్స్లో. సో అప్పుడు కాయిన్స్లో మనం ఈ పడవ బొమ్మల్ని చూడొచ్చు. ఊరికే చరిత్రకారు వాళ్ళు ఈ శాతవాహనుల కాలంలో ఈ బొమ్మలు ఊరికనే వేయరు, ఎందుకంటే సమ్ రిప్రజెంటేషన్ కోసం ఉంటుంది ఖచ్చితంగా. అదేంటంటే ఆంధ్రాస్ అంటే శాతవాహనులు, ఆంధ్ర శాతవాహనులను కూడా అంటారు వీళ్ళని, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వరకు రూల్ చేశారు. సో దే రూల్డ్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది కంట్రీ, దట్ ఈస్ నర్మదా రివర్, నర్మదా టు కృష్ణ. నర్మదా రివర్ నుంచి కృష్ణా రివర్ వరకు ఈ మధ్య ప్రాంతానంతటి కూడా శాతవాహనులు రూల్ చేసినట్టుగా చరిత్రలో మనకు దాఖలాలు ఉన్నాయన్నమాట. సో ఎస్పెషల్లీ ఈ షిప్ కాయిన్స్, వాట్ ద షిప్ కాయిన్స్ రిజెంబల్స్, దట్ మీన్స్ ఆంధ్రాస్ హ్యాడ్ ఎ గ్రేట్ స్కిల్ ఇన్ సీ ట్రేడ్ అండ్ నేవల్ పవర్. అంటే సముద్ర వ్యాపారం చేయడంలో కానీ, పడవలు నడపడంలో కానీ చాలా శక్తివంతులు, వీళ్ళకి మంచి ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఆంధ్రులు అన్నదాన్ని అది రిసెంబల్ చేస్తుందన్నమాట. దే హ్యాడ్ గుడ్ కమాండ్ ఓవర్ సీస్ అండ్ గుడ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ రోమ్. సో రోమ్ ఉంది కదా, దిస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇటలీ. సో ఇటలీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో వాట్ రిలీజియన్ దే అడాప్టెడ్ శాతవాహనాస్? Especially they adopted Hinduism and also encouraged Buddhism. బుద్ధిజంను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. నాగార్జునకొండ, అమరావతి వర్ వెల్ నోన్ సెంటర్స్ ఆఫ్ బుద్ధిజం.
సో నాగార్జునకొండ కానీ అమరావతి కానీ ఇవి కూడా గుంటూరు డిస్టిక్లోనే ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవి బుద్ధిజంకి పేరుగాంచినటువంటి ప్రాంతాలు అన్నమాట. అక్కడ బుద్ధిజం బాగా ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ద బుద్ధిస్ట్ స్కాలర్ ఆచార్య నాగార్జున ఈజ్ సెడ్ టు హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ పీరియడ్. ఆచార్య నాగార్జునుడు అనేటువంటి గొప్ప పండితుడు కూడా వీరి కాలంలో ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. సో ఆచార్య నాగార్జున గురించి చెప్పాలంటే దాదాపు హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ 60 సబ్జెక్ట్స్. 60 సబ్జెక్ట్స్లో ఇతనికి నైపుణ్యం ఉందన్నమాట. 60 సబ్జెక్ట్స్ అంటే అప్పట్లో ఏ శాస్త్రం తీసుకున్నా అతనికి పరిపూర్ణ నాలెడ్జ్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎంత 6-7 సబ్జెక్ట్స్ చదువుతున్నాం, అంతే కదా. ఈ 6-7 సబ్జెక్ట్సే మనం చదవలేక అలసిపోతుంటాం. కానీ ఆనాటి కాలంలో అంత గొప్ప పండితులు ఉన్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ఏ షార్ట్ కంటెక్స్ట్ ఆఫ్ ది శాతవాహనాస్. శాతవాహనుల గురించి ఇది సింపుల్గా. సో యు నో దట్ దేర్ ఆర్ అనదర్ 2 ఇంపార్టెంట్ శాతవాహన కింగ్స్. దే ఆర్ వాసిష్ఠపుత్ర పులోమావి అండ్ యజ్ఞశ్రీ జాతకర్ణి. ఓకే చిల్డ్రన్, రైట్. నెక్స్ట్ విల్ go to explain about ఇక్ష్వాకాస్. ఇక్ష్వాక చక్రవర్తుల గురించి మనం తెలుసుకుంటాం. ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది శాతవాహనుల కాలం ముగిసిన తర్వాత ఇక్ష్వాకాస్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్ విత్ క్యాపిటల్ ఎట్ విజయపురి. సో ఇట్ వాజ్ లొకేటెడ్ నియర్ నాగార్జునకొండ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ కృష్ణ. సో ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ నియర్ ద రివర్ కృష్ణ. So whatever it is, what kingdom is established is very close to the rivers, because water is important source for living. So for irrigation purpose and drinking purpose, whatever it may be, water is important. Water is vital for all living beings. So the king selected these locations especially near river side. Okay, people of many clans lived in those days. ఆ రోజుల్లో చాలా రకాల జాతులు నివసించేవాళ్ళు. క్లాన్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాన్? క్లాన్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ వన్ రేస్ పీపుల్. ఏ గ్రూప్ ఆఫ్ వన్ రేస్ పీపుల్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాన్. క్లానింగ్ అంటే ఒక వంశానికి చెందినటువంటి అనేక మంది అనమాట. ద ఇక్ష్వాకాస్ ట్రైడ్ టు స్ట్రెంథెన్ దేర్ కింగ్డమ్ బై మ్యారేజెస్ విత్ ది పీపుల్ ఆఫ్ అదర్ క్లాన్స్. వీళ్ళు సామ్రాజ్యాన్ని ఎలా బలోపేతం చేయాలని అనుకున్నారంటే, ఏ మార్గం ద్వారా వీళ్ళు రాజ్యాన్ని స్థాపించాలి, గట్టిగా దృఢంగా ఉంచాలనుకున్నారంటే వైవాహిక సంబంధాల ద్వారా. అంటే ఇతర క్లాన్స్లో మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం బలోపేతం చేయడం. అంటే మీకు 7th క్లాస్కి వచ్చిన తర్వాత ముఘల్ ఎంపైర్ గురించి చెప్పేటప్పుడు ముఘల్స్ కూడా అలాగే చేశారనమాట. ముఘల్స్ కూడా దే వర్ మెయింటైన్డ్ మ్యారేజ్ రిలేషన్షిప్ విత్ రాజపుత్రులతో ఇలాంటి సంబంధాలను పెంచుకుని వాళ్ళ రాజ్యాన్ని బలోపేతం చేసుకున్నారనమాట. అదే మాదిరిగా ద సేమ్ వే ఇక్ష్వాకాస్ ట్రై టు స్ట్రెంథెన్ దేర్ కింగ్డమ్ బై మ్యారేజెస్ విత్ పీపుల్ ఆఫ్ అదర్ క్లాన్స్. ఇతర రాజవంశాలతో పెళ్లి సంబంధాల ద్వారా వాళ్ళ సామ్రాజ్యాన్ని బాగా దృఢపరుచుకున్నారనమాట. ఓకే, దే ఆల్సో క్లైమ్ టు బి డిసెండెంట్స్ ఆఫ్ లార్డ్ రామ ఆఫ్ రామాయణ. రామాయణంలో రాముడు గురించి మనం విన్నాం కదా అందరం. మరి ఆ రాముడు యొక్క సంతతే, ఆ రామునికి సంబంధించినటువంటి వారసులే వీళ్ళు ఇక్ష్వాక కులానికి చెందిన వాళ్ళని ఒక ప్రతీక ఉందన్నమాట చరిత్రలో. ఓకే, ద ఉమెన్ ఆఫ్ ఇక్ష్వాకాస్ మేడ్ ఎ లార్జ్ డొనేషన్ టు నాగార్జునకొండ. ఇక్ష్వాకుల వంశంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా డొనేషన్స్, విరాళాలు, కాంట్రిబ్యూషన్స్ ఈ బౌద్ధ మత ఆలయాలు నిర్మించడం కోసం ఇచ్చినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ I will explain about పల్లవ డైనాసిటీ. సో పల్లవ డైనాసిటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో పల్లవాస్ రూల్డ్ కింగ్డమ్ బిట్వీన్ 300 CE అండ్ 900 CE.
అంటే సిఈ అంటే క్రిస్టియన్ ఎరా, క్రీస్తు శకం 300 నుంచి 900 వరకు ఈ పల్లవులు దక్షిణ భారతదేశంలో పరిపాలించినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఫ్రమ్ కాంచీపురం ఆఫ్ తమిళనాడు దే రూల్డ్. They started their rule from the Krishna River Valley. They further spread to southern Andhra Pradesh and north Tamil Nadu. సో కావేరీ డెల్టా నుంచి ఇక్కడ సదరన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు నార్త్ తమిళనాడు వరకు ఈ చిన్న సామ్రాజ్యాన్ని వీళ్ళు పల్లవులు పరిపాలించినట్టుగా చెప్తున్నారనమాట. సో పల్లవుల గురించి మనం చరిత్ర ఎందుకు మర్చిపోలేము పల్లవుల గురించి అంటే, పల్లవాస్ మేడ్ ఏ రిచ్ కాంట్రిబ్యూషన్ టు ద ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో ఆర్కిటెక్చర్ అంటే మంచి కళ అనమాట. అది ఏం కళ? అది శిల్పాన్ని శిల్పకళ అనేది మనకు 64 కళల్లో ఒక ప్రముఖమైన కళ. ఆ కళని బాగా వృద్ధి చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే మన పల్లవులు అని చెప్పాలి. సో మహేంద్రవర్మ I వాజ్ ద ఎర్లీ ఫేమస్ రూలర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ. ఈ పల్లవ డైనాసిటీకి ఎర్లీ రూలర్ ఎవరంటే మహేంద్రవర్మ I అన్నమాట. హీ వాజ్ ఎ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. హీ ఇంట్రొడ్యూస్డ్ ఎ న్యూ స్టైల్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ విచ్ వాజ్ నోన్ యాజ్ మహేంద్ర స్టైల్. దీన్ని మహేంద్ర స్టైల్ అంటారు. ఈ గ్రేట్ ఆర్కిటెక్చర్ని, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ఈయన ప్రముఖుడిగా చెప్పాలి. సో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కేవ్ స్టైల్ వాజ్ సీన్ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్. నరసింహవర్మ, అనదర్ ఫేమస్ రూలర్ ఇన్ పల్లవ డైనాసిటీ, నరసింహవర్మ, హూ వాజ్ ద సన్ ఆఫ్ మహేంద్రవర్మ I. He was also known as Mahamalla. He had converted the port of Mahabalipuram as a beautiful city of art and architecture. సో అప్పుడు పోర్ట్గా ఉన్నటువంటి మహాబలిపురాన్ని గొప్ప సిటీగా, అందమైన సిటీగా, మంచి ఆర్కిటెక్చర్తో నిర్మాణం చేసినటువంటి ఘనత ఎవరికి ఉంది అంటే నరసింహవర్మ I, అంటే మొదటి నరసింహవర్మ అన్నమాట. ది స్టైల్ ఆర్కిటెక్చర్ డెవలప్డ్ బై హిమ్ వాజ్ నోన్ యాజ్ మమల్లా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈయన స్టైల్ని మమల్లా ఆర్కిటెక్చర్ అంటారు. ఆయన స్టైల్ని ద్రవిడన్ ఆర్కిటెక్చర్ అండ్ మహేంద్ర స్టైల్ అంటాం. ఓకే, ది స్టైల్ ఆర్కిటెక్చర్ డెవలప్డ్ బై హిమ్ వాజ్ నోన్ యాజ్ మమల్లా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ద ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద 5 రథాస్, పంచపాండవ రథాలు ఎవరయ్యా అంటే దీన్ని తయారు చేయించిందంటే మన మొదటి నరసింహవర్మ అని చెప్పాలి. ఈచ్ రథ హ్యాస్ బీన్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ సింగిల్ రాక్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పంచపాండవ రథాస్. ఒక్కొక్క రథాన్ని సింగిల్ రాక్తో, ఏకశిల శిల్పం అంటారు దీన్ని, ఒకే శిలతో చెక్కించినటువంటి రథాలన్నమాట. సో దే ఆర్ కాల్డ్ మోనోలిథిక్. దీన్ని ఏమంటామంటే మోనోలిథిక్ అంటాం. అంటే మోనో అంటే ఒకటి అని అర్థం, ఒక రాతితో తయారు చేస్తుంది కాబట్టి ఇది మోనోలిథిక్ అంటాం. నరసింహవర్మ II, అనదర్ గ్రేట్ కింగ్ ఆఫ్ పల్లవ, అండ్ హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాజసింహ. ఇతన్ని రాజసింహ అని కూడా అంటారు. ఈయన సాఫ్ట్ శాండ్ రాక్స్తో ఆర్కిటెక్చర్ని, టెంపుల్స్ని బాగా కట్టించడం జరిగిందనమాట. ఇట్ వాజ్ నోన్ యాజ్ రాజసింహ స్టైల్ అని అంటాం. సో కాంచీపురంలో కైలాసనాథ టెంపుల్ కానీ మిగతా టెంపుల్స్ని నిర్మాణం చేసిన వారిలో వీరిని చెప్పుకుంటాం, నరసింహవర్మ II. అండ్ లాస్ట్ థింగ్, చాళుక్య డైనాసిటీ. సో చాళుక్య డైనాసిటీ స్టార్టెడ్ బిట్వీన్ 600 CE అండ్ 1200 CE. దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ డైనాసిటీ. ఈ డైనాసిటీలో రెండవ పులకేసి ఫేమస్గా చెప్తాము. ఈ రెండవ పులకేసి ఎంత గొప్పడంటే హర్షవర్ధనుడు అనేటువంటి గొప్ప చక్రవర్తిని ఓడించినటువంటి ఘనత ఎన్నుకుంది నర్మదా వార్లో. హర్షవర్ధన్ని ఓడించేసి తన
అంతటి గొప్ప చరిత్ర ఈయనకుంది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్.